ఖైరతాబాద్ గణనాథుడి పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన కర్ర పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా మట్టి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. పరిస్థితిని బట్టి ఇతర రాష్ట్రాల నుంచి వర్కర్లను తీసుకొచ్చి పనులు వేగంగా పూర్తి చేస్తాము అంటున్న ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ ఆర్కే ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బడా గణేష్. ఈ ఏడాది బడా గణేష్ కి సంబంధించిన పనులు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. సో ఈసారి ఏదైతే కర్ర పూజ పనులకు సంబంధించిన వివరాలు కానీ లేకపోతే ఎత్తుకు సంబంధించిన వివరాలు అన్నింటినీ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం ఏంటి ఈసారి కర్ర పూజ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, అలాగే మొత్తం ఖైరతాబాద్ గణనాథ్ సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి? నిర్జల ఏకాదశి రోజే మొదలు పెడతాము. ఆ రోజు పూజాది కార్యక్రమాలు మరి సెంట్రల్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, గజ్జల నాగేష్ గారు, ఎమ్మెల్యే చింతన రామచంద్ర గారు, మాజీ ఎమ్మెల్యే చింతన రామచంద్ర, మరి బస్సి పెద్దలందరి సమక్షంలో ఆ రోజు వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు చేసి ఆ వినాయకుని పూజా పనులను ప్రారంభిస్తాము. ఎత్తు విషయంలో ఈసారి ఏమైనా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు? అలాగే గత ఏడాది మొత్తం కూడా వినాయకుని దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా పూర్తి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో ఈసారి కూడా అలాంటిది చేయబోతున్నారు. అలాగే ఎత్తు ఆకారం ఏ విధంగా ఉండబోతుంది? 2022లో ఎప్పుడైతే మన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, లోకేష్ కుమార్ అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి ఉండే, మున్సిపల్ కమిషనర్ గారు ఉండే, వారు ఖైరతాబాద్ వినాయకుడిని మట్టిలో చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు ఇక్కడ అందరితో చర్చించి మట్టిలో విగ్రహం తయారు చేయడం మొదలు పెట్టామన్నమాట. అంటే సాధ్యపడుతుందా లేదా అని అనుకున్న సమయంలో అది సాధ్యం అనేది ఒక 3 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మట్టిలోనే ఆ ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేయబోతా ఉన్నాము. సమయం తక్కువగా ఉంది, ఇంత భారీ గణనాథుడిని సిద్ధం చేయాలి, సమయం సరిపోతుందా లేకపోతే అదనపు కార్మికులతో పనులు చేయబోతున్నారా? చూడండి, గత సంవత్సరం చూసినట్టయితే మనం 62 రోజుల సమయంలో 70 అడుగుల వినాయకుని చేశాము. మరి ఈ సంవత్సరం 6వ తేదీకి 82 రోజుల సమయం ఉంటుంది. మరి కార్మికులను కూడా రెడీ చేసుకుంటాము. అవసరమైతే ఎక్కువ ఆర్టిస్టులను పిలిపించుకొని ఇన్ టైంలో టాస్క్ అనేది పూర్తి చేస్తాము. వినాయకుడు మరి 60 నుంచి 70 అడుగుల లోపల ఈ సంవత్సరం రెడీ చేస్తా ఉన్నాము. గత సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుడిని మనం తయారు చేశాము. రమేష్ గారు కూడా ఉన్నారు, ఒకసారి అడుగుదాం. రమేష్ గారు, ఏంటి ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే ఇక్కడ వచ్చే భక్తులు చాలా మంది కూడా గత ఏడాదితో పోలిసి ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే లాస్ట్ టైం అన్నింటి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రీసెంట్ ఉంటుంది. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. మాకు గవర్నమెంట్ నుంచి మున్సిపల్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం. మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్లు ఏర్పాటు చేస్తాము. అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. గత సంవత్సరం జరిగినట్లు ఒక 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఈ భక్తులు పెరుగుతారు. వారికి ఇబ్బంది లేకుండా ప్రసాదాలు గాని పులిగోర గాని అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. గతంలో ప్రసాదం ప్రత్యేకంగా లడ్డు ఏర్పాటు చేసేవాళ్ళు, కానీ గత 2-3 ఏళ్లుగా కూడా ప్రసాదాన్ని నేరుగా పంచుతున్నారు. ఈసారి కూడా అలాగే ఉంటుందా లేకపోతే లడ్డూని ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? భక్తులు తెచ్చే లడ్డు లింగంపల్లి నుంచి తీసుకొస్తారు, బిహెచ్ఎల్ నుంచి తీసుకొస్తారు, 1000-1200 కిలోలు. మరి వినాయకుని దగ్గర పెట్టిన తర్వాత మేము భక్తులకు పెట్టగానే వినాయకుని మేము భక్తులకు అప్పుడే పంచేస్తాము. లడ్డు ఆపము. మేము ఇంకా కొద్దిగా లాస్ట్ రోజుల్లో మేము ఆపుతాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం మా దృష్టిలో పెట్టుకుని అడుగడుగున పోలీస్ బందోబస్తు ఇక్కడ ట్రైన్లో దిగుతారు. భక్తులు ట్రైన్లో దిగి డైరెక్ట్ గా ఇక్కడనే వినాయకుని దగ్గర దర్శనం చేపిస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మరి ఇక్కడ మీరా టాకీస్ నుంచి డైరెక్ట్ గా వస్తారు, లైన్ లో దర్శనం చేపిస్తాం. ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ ఉంది, ఐఎంఎస్ థియేటర్ నుంచి వస్తారు. మరి వెనక సైడ్ బస్సు వాళ్ళు ఉన్నారు, బస్సు వాళ్ళకి ఒక దారి ఇడుస్తాము. మా దృష్టిలో 5 రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకురావడం జరుగుతుంది. 200 మంది 150 నుంచి 200 మంది కళాకారులు వస్తారు. మద్రాస్, ఒరిస్సా, కలకత్తా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 5 రాష్ట్రాలు కళాకారులు వచ్చి మరి మనము వాళ్ళకి ఇక్కడనే అకామిడేషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము. మరి వారికి ఇక్కడనే భోజనాలు గాని వారికి పొద్దుననక రాత్రి ఇక్కడ పనిచేస్తారు. అన్ని విధాలుగా మేము జాగ్రత్త తీసుకుంటాము. మొత్తానికైతే ఈ నెల 6వ తేదీన కర్ర పూజ ప్రారంభమవుతుంది. అనంతరం ఏదైతే మొత్తం రూపానికి సంబంధించిన దాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈసారి అడుగుల విషయంలో ఇంకో కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. 60 నుంచి 70 అడుగుల మేర ఖైరతాబాద్ గణనాథుడిని అయితే సిద్ధం చేయబోతున్నారు. ఏదేమైనా కూడా 82 రోజుల వ్యవధి ఉంది. ఆ వ్యవధిలో పూర్తి స్థాయిలో భక్తులకు అన్ని ఏర్పాట్లతో సహా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడిని సిద్ధం చేస్తున్నామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో ఆర్కే, హెచ్ఎం టీవీ, ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి.